తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ఏ రంగం అభివృద్ధి జరగకపోయినా ప్రజాధనంతో దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన అమరవీరులను ప్రభుత్వం మరవడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, రానున్న రోజులు అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. ఆ కారణాల వల్లనే సైలెంట్ అయ్యారని అంటున్న ఎమ్మెల్యే సీతక్కతో మా ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. దశాబ్ది ఉత్సవాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఘనంగా నిర్వహిస్తుంది. అయితే ఈ రోజు అమరవీరుల స్తూపం అయితే ఈ రోజు అయితే దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈ రోజు చివరి రోజు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక గడిచిన 9 ఏళ్ల పాలనలో కూడా ఎటువంటి ఇచ్చిన హామీలు కూడా విస్మరించారు కేసీఆర్. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎండగడుతూ కూడా దశాబ్ది దగా కార్యక్రమం అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితే చేపట్టింది. అయితే దీనికి ప్రతి అడుగున కూడా పోలీసులు అయితే అడ్డుకున్నారు, హౌస్ అరెస్టులు చేశారు. ఏంటంటే మనం అసలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఇప్పటికీ ప్రభుత్వం వైఫల్యాలు అడుగడును కూడా ప్రశ్నిస్తుంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా కేసీఆర్ ఏదో ఒకటి చెప్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయడం కానీ నిర్బంధించడం చేస్తున్నారు. ఈ రోజు దశాబ్ది దగా కార్యక్రమం చేపడుతుంటే కూడా హౌస్ అరెస్టులు ముందుగానే చేశారు. అసలు ఏ విధంగా చూడవచ్చు కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము నియంతృత్వ ప్రభుత్వము, నియంతల పాలనకు అంటే కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా నిజాంకు కేసీఆర్కి ఏం తేడా లేదనేది స్పష్టమవుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి ప్రతిసారి ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసం హౌస్ అరెస్ట్ అనేటువంటి పదం కానీ దానికి సార్థకత వచ్చిందంటే కేసీఆర్ గారి పాలనలోనే వచ్చింది. ప్రతిదానికి హౌస్ అరెస్ట్ అంటే ఇంకా ప్రశ్నించే గొంతులు ఉండొద్దు, లేకుంటే వాస్తవాలు మాట్లాడొద్దు, అడగొద్దు. ఇట్లాంటి దరిద్రమైనటువంటి పరిపాలనకు ఈరోజు కేసీఆర్ పరిపాలన ఒక నిదర్శనము. ఈరోజు దశాబ్ది ఉత్సవాలు అంటే దశాబ్ది ఉత్సవాలు ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు ఇవాళ దశాబ్ది ఉత్సవాలని ఇవాళ అమరవీరులను స్తూపం ఆవిష్కరణ పెట్టారు, అమరవీరుల దినోత్సవాన్ని పెట్టారు. నిజంగా తెలంగాణ వచ్చింది అమరవీరుల త్యాగాల పునాదుల మీద. మీరు 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. కనీసం మొదటి రోజు వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమం పెట్టాలి. లాస్ట్ రోజు పెట్టుకున్నావు, కట్టిన స్తూపం మీద అమరవీరుల పేర్లు లేవు. కాంట్రాక్టర్లు కూడా ఎక్కడోళ్ళకో తీసుకొచ్చి ఇచ్చారు. అంటే కట్టడానికి కూడా తెలంగాణ వాళ్ళ అర్హత లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతోటి ప్రజల్ని మరొక్కసారి మోసం చేయడం కోసం, భ్రమింపజేయడం కోసము అలాంటి ఉత్సవాలు. ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున ఓన్లీ ఉద్యోగులు తప్ప ప్రజలు ఎవరు పెద్ద ఎత్తున పాల్గొనలేదు. ప్రధానంగా ఇక్కడ అమరవీరులు 1500 మంది ఉంటే ఇక్కడ 400 మంది పైగా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. కానీ 1500 మంది ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఏ విధంగా చూడవచ్చు అసలు? మేము కాంగ్రెస్ పార్టీ అనడం కాదు, కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో ఎన్ని వందల మంది అన్నారో ఒక్కసారి రికార్డు తీయండి. అని మరి చనిపోయిన వాళ్ళు లేచి వచ్చిరా, లేకుంటే అప్పుడు అబద్ధాలు చెప్పిరా? అప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉంది కాబట్టి మీరు 1200 1500 అని అబద్ధం చెప్పిరా? లేకుంటే ఇప్పుడు మీ పరిపాలన ఉంది కాబట్టి అసలు చనిపోలేదని, లేకుంటే వాళ్ళకి న్యాయం చేయవలసి వస్తుంది, వాళ్ళ డిమాండ్లు వాళ్ళ కళలు నెరవేర్చాల్సి వస్తుందని వాళ్ళ సంఖ్యను తగ్గి చూపిస్తున్నారా? కాబట్టి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు ఒక రకంగా, కనీసం అమరవీరుల త్యాగాలను కూడా ఆ రకమైనటువంటి కించపరిచేటువంటి పరిపాలన ఇంకెప్పుడు చూడలేదు, మనం ఎప్పుడు చూడబోం కూడా. కాబట్టి అమరవీరుల యొక్క సంఖ్యను కూడా లెక్క పెట్టలేనంత నిర్లక్ష్యంగా మీరు ఉన్నారా అంటే ఇంకా ఈ జనాల్ని ఏం ఉద్ధరించిరా నేను అడుగుతా ఉన్నా. మేడం, గత కొంతకాలంగా ఎమ్మెల్యే సీతక్క గారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఏ విధంగా చూడవచ్చు? అంటే అంతర్గత విభేదాలు ఏ విధంగా చూడవచ్చు? ఏం విభేదాలు లేవు, నిశ్శబ్దం కాదు. నియోజకవర్గంలో ఉద్యమిస్తున్నాం, విప్లవిస్తున్నాం. అంటే దాదాపు 1.5 మంత్ నుంచి నియోజకవర్గానికి పరిమితం అయిపోయినాం. ముఖ్యంగా ఎందుకంటే బాగా మ్యారేజెస్ వచ్చినాయి. గతంలో నేను భారత్ జోడో యాత్ర అటు ఇటు అని కొద్దిగా నెలలో ఒక 15 days అట్లా, ఒక వారానికి ఒక 4 రోజులు 3 రోజులు రాహుల్ గాంధీ యాత్ర, మా సోదరుడు రేవంత్ రెడ్డి గారి యాత్ర ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అట్లా మొత్తం కవర్ అయిందాం. 1.5 month దాదాపు అక్కడే ఉండడంతో మీకు కనిపించలేదు కావచ్చు, కానీ వాస్తవానికి కాన్స్టిట్యున్సీలో ఉన్నా. రైట్, చూసాం కదా ఎమ్మెల్యే సీతక్క మాటలు అయితే మనం విన్నాము. ఒకవైపు 9 ఏళ్ల పాలనలో కూడా రాష్ట్రం అభివృద్ధి అయితే ఏ రంగంలో కూడా అభివృద్ధి సాధించకుండానే ఒక దశాబ్ది ఉత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ కూడా నిలదీశారు. అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వం అలాగే కేసీఆర్ ఏవైతే ఇచ్చిన హామీలు ప్రతి ఒక్క హామీలు అయితే నెరవేర్చకుండా ఒక తుంగలో దొక్కిన పరిస్థితి, అటువంటి హామీ కూడా ఇస్తామంటూ కూడా ఎమ్మెల్యే సీతక్క మాటలు అయితే మనం వ్యక్తం చేస్తాం. అయితే ఏదేమైనా సరే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతున్నట్టు కూడా ధీమా వ్యక్తం చేసిన మాటలతో మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రవీణ్ అమ్మ, న్యూస్, హైదరాబాద్.